వావ్, బాగుంది కదా, మంచిగా ఉంది. అమ్మో నాకు భయం వస్తుందండి. నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. యా, సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి క్రిస్మస్ టైం కదా, సో ఊరికే అలా సరదాగా ఈవినింగ్ అలా బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. ఎగ్జాక్ట్ గా ఎక్కడికి వెళ్తామో మాకు కూడా తెలియదు. యా, కుదిరితే డౌన్ టౌన్ కి వెళ్ళడమో లేకపోతే క్రిస్మస్ లైట్స్ ఏమైనా ఉంటే చూద్దాం. సో లెట్స్ గో. క్రాంతి, ఏం కొనిస్తున్నావు ఇవాళ మాకు? బాబా కావాలని అడిగావు కదా. బొబాటియా? హే క్రాంతి, ఇది ఫీస్ట్ అనే ఏరియా కదా, ఫీస్టా? సో దిస్ ఇస్ అ ప్లేస్. సో ఇక్కడ బోబా టీ దొరుకుతుంది, కుంఫు టీ అని చెప్పేసి. సో బబుల్ టీ అందరికీ తెలిసి ఉంటుంది ఆబ్వియస్లీ, బట్ యా దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. నా ఫేవరెట్ అనమాట. బయట అడిగావు కదా, బయట కావాలండి, ఇంకా ఫస్ట్ షాప్ ఇక్కడ తీసుకున్నా. సో ఈ స్ట్రీట్ చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను. మీకు బ్యాక్ చూస్తే రావట్లేదే. స్టేడియం ఉంటుంది, వెళ్దాం. క్రాంతి ఇక్కడ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాడు. సో ఇక్కడ మా ఫేవరెట్ వచ్చేసి మ్యాంగో గ్రీన్ టీ బోబా, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ కుంఫు టీ అనేది ఈ స్టోర్ నేమ్. ఇందులో చాలా బాగా అనిపిస్తుంది నాకు ఎప్పుడు, ఆల్ టైమ్. ఇక్కడ ప్లేస్ చేశాడు కదా మొబైల్లో, యాక్చువల్లీ స్టోర్లో కూడా ప్లేస్ చేయొచ్చు, బట్ మనకి ఇందులో మొబైల్లో ఏంటంటే సైన్ అప్ అవుతే మనకు పాయింట్స్ యాడ్ అవుతాయి. సో దానివల్ల మనకి ఫ్రీ డ్రింక్స్ అలా వస్తాయి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఆ ఎల్లో బార్ ఫుల్ అయితే మనకు ఫ్రీ డ్రింక్ వస్తుంది అన్నమాట. సో అలా. సో ఈ కుంఫు టీ అనేది యూఎస్లో చాలా స్టేట్స్లలో అన్నిట్లలో ఉంటుంది. సో ఇది ట్రూస్ పార్క్ ఏరియా అనమాట, అట్లాంటా సిటీలో. అక్కడ ఎదురుగ్గా చూస్తే స్టేడియం ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఈ స్ట్రీట్ అంతా చాలా హ్యాపెనింగ్ ఉంటుంది, రెస్టారెంట్స్తో, స్టేడియంతో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇవాళ చాలా ఖాళీగా ఉంది, ఎందుకంటే వింటర్ కదా, సో ఎక్కువ జనాలు లేరు. సో ఈ స్ట్రీట్కి ఒకవేళ రెస్టారెంట్కి ఈ స్ట్రీట్ వాక్కి వస్తే ఇది పార్కింగ్ అనమాట, పార్కింగ్ లాట్ ఉంటుంది. పెయిడ్ పార్కింగ్ కదా అది. ఇవన్నీ రెస్టారెంట్స్, షాపింగ్, గేమింగ్, ఎవ్రీథింగ్. చలి మాత్రం నా చేతిలో ఆల్రెడీ ఫ్రీజింగ్. అందులో నేను కోల్డ్ వన్ తీసుకున్నా, హాట్ డ్రింక్ తీసుకున్నా అంటే బాగుండేది. యా, సో ఇది గేమింగ్ ఏరియా అనమాట. ఇది చూస్తున్నారా లెఫ్ట్ సైడ్లో, అక్కడ బౌలింగ్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళేదంతా క్రూజ్ పార్క్ అనమాట. యా, సమ్మర్ టైంలో ఇక్కడ మామూలుగా ఉండదు జనాలు. వావ్, ఇదే ట్రూస్ పార్క్. ఇక్కడంతా హోటల్స్ ఇలా ఉంటాయి అనమాట. అక్కడ ఎదురుగ్గా ఉందా అది ట్రూస్ పార్క్ స్టేడియం, చాలా పెద్ద స్టేడియం. ఆ రెడ్ కలర్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, వీడియోలో కనిపిస్తుందో లేదో ఐఎమ్ నాట్ ష్యూర్. ట్రూస్ పార్క్ అని గేట్ కనిపిస్తుంది కదా, సో అది స్టేడియం ఎంట్రన్స్ అనమాట. అదంతా రెడ్ కలర్ ఉంది మొత్తం స్టేడియం, చాలా పెద్ద స్టేడియం. యూజువల్లీ ఇక్కడ బేస్బాల్ మ్యాచెస్ బాగా అవుతాయి. ఇప్పుడు లేదు వింటర్ కాబట్టి, బట్ కొన్నిసార్లు వింటర్లో కూడా ఉంటుంది అనుకుంటా కదా. యా,
చాలా ఇంకా గేమ్ ఉన్నప్పుడు రావాలి, ఇంకంతే మనం తప్పిపోతాం, అంత జాతరలో ఉంటుంది జనాలు. ఇవాళ కాబట్టి ఇంత ఖాళీ ఉంది. సో ఇలా ఖాళీ ఉన్నప్పుడు వస్తే ఈ ఏరియా చాలా బాగుంటుంది చూడడానికి. అక్కడ పార్క్ లాగా పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. మమ్ము అక్కడ గిఫ్ట్లు ఉన్నాయి మమ్ము, చాలా పెద్దవి. తీసుకొద్దామా? ఇంటికి తీసుకెళ్ళిపోదాం. చాలా పెద్ద గిఫ్ట్లు ఉన్నాయి, పెద్దది. చాలా చల్లగా ఉంది, చాలా చల్ల ఉంది. క్రాంతికి అయితే ఇంక అంతే, ఇంకా జాకెట్ లేకుండా వచ్చాడు. ఇట్లంట ఇక్కడ అంత చలి ఉండదు, అది దాన్ని ఫీల్ అయిపోయాడు. వీడికి వచ్చాక దోలు తీరిపోయింది. చాలా చాలా చల్లగా ఉంది. అందుకే ఇప్పటి నుంచి ఏంది పెళ్ళని చెప్తే వినాలి, అంతేగా అంతేగా గుర్తుపెట్టుకో. అంతేగా. పాపం మామూలుగా లేదు క్రాంతి పరిస్థితి. త్వరగా కార్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు కార్ దగ్గరికి ఇప్పుడు ఎంత దూరం నడుచుకుంటూ వచ్చామో కార్ దగ్గరికి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. కెమెరా పట్టడానికి కూడా కోల్డ్ అయిపోతుంది పరిస్థితి. చేతులు కవర్ చేసుకుంటున్నాడు. గైస్ పాపం మా క్రాంతి పడుతున్న తిప్పులకి నేనంటే అన్ని జాకెట్లు అవి వేసుకున్నా, కానీ క్రాంతి ఎఫర్ట్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జాకెట్ వేసుకోవచ్చు కదా అంటే యా, నేను కూడా అదే చెప్పాను గైస్. కార్లో ఉంది జాకెట్, మంచిగా జాకెట్ వేసుకో అని చెప్పిన ఈయన స్టైల్ కూతాడు. స్టైల్ మారింది అనుకుంటా. అట్లాంటిక్ స్టేషన్ ఇది డౌన్ టౌన్లో ఉంటుంది. ఇది డౌన్ టౌన్లో ఉంటుందంట. సో ఇక్కడ కొంచెం క్రిస్మస్ లైట్స్ కానీ కొంచెం హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట ఇది. సో అందుకని వచ్చాం. ఇక్కడ ఫ్రీ పార్కింగ్ అని చెప్పి ఇక్కడ 2 hours ఇచ్చాడు. సో మన ఫ్రీ పార్కింగ్ ఇక్కడ వెతకాలి ఫస్ట్. యా, సో ఇంకా బయట మనకి పార్లర్ పార్కింగ్, సారీ బయట చలికి నత్తొస్తుంది గైస్. బయట మనకి ప్యారలల్ పార్కింగ్ దొరకలేదు, ఫుల్ బిజీ ఉంది. సో అందుకని ఈ రీగల్ మూవీ పార్కింగ్ దానికి వచ్చాం. ఇక్కడ కూడా 2 hours, ఫస్ట్ 2 hours ఫ్రీ, దాని తర్వాత $8 అంట. సో యా వీఆర్ హియర్. ఏంటిది? అట్లాంటిక్ స్టేషన్. బాగుంది చాలా, ఏరియా చాలా. వచ్చాము, ఇది పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు. ఇంకో క్రిస్మస్ ట్రీ. వా, ఇంకా మనం క్రిస్మస్ ట్రీ చూసుకుంటే కూర్చుందాం. ఇంకా ముందు 3 ఉన్నాయి క్రిస్మస్ ట్రీలే. ఏ చూద్దాం, వేసుకో. సో ఈ సరౌండింగ్స్ చూస్తే మొత్తం రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. చూడు ఒక లుక్కి. వావ్, లైట్స్ చూడండి. ఇట్లా మొత్తం మ్యూజిక్ కూడా వాళ్ళే పెడతారు అనమాట. మనకు స్పెషల్గా మనం పెట్టుకునే అవసరం లేదు, వాళ్ళే. అది పడుతుంది, స్నో పడుతుంది. స్నో పడుతుంది. యు గైస్ నీడ్ స్నో. సో అలా
అట్లాంటాలో స్నో పడదు కాబట్టి స్పెషల్ ఎఫెక్ట్స్ క్రిస్మస్ ట్రీ నుండి స్నో పడుతుంది. సారీ గైస్, నాకు ఈ చలికి నత్తి వస్తుంది, నా నోరు కూడా తిరగట్లేదు, అంత చలి ఉంది. ఎంత ఉంది మమ్మో చలి, ఊరికే చలి. ఓ మై గాడ్, అంత చలి ఉంది. ఆ చలితో పాటు విండ్ కూడా ఉంది. ఈ విండ్ వల్ల ఇంకా భయంకరమైన ఫుల్ విండీ ఉంది. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఉత్త చలి ఉంటే ఏమనిపించదు, ఈ విండ్ ఉందంటే అదో టార్చర్. బట్ స్టిల్ ఫెస్టివ్ వైబ్స్ బాగున్నాయి. వైబ్స్ ఓ భలే ఉందిరా, చాలా బాగుంది ఇది, ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. ఇందాక ఇది ఒక స్టైల్ అంటే ఇది ఒక స్టైల్, బాగుంది కదా క్రిస్మస్ ట్రీ. ఆకాశంలోకి ఉంది. వావ్, బాగుంది కదా. మంచిగా ఉంది. ఇందాక ఒక స్టైల్, ఇది ఒక స్టైల్ అండి. యా, ఇది రెడ్ థీమ్ ఉంది. బ్యూటిఫుల్. మనము అట్లాంటిక్ స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ క్రిస్మస్ లైట్స్ కానీ మంచి హ్యాపెనింగ్ ప్లేస్ ఇది. ఇక్కడ సరౌండింగ్స్ మొత్తం రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. మంచి హ్యాపెనింగ్ ఉంది ఏరియా, చాలా బాగుంది. పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్. యా, అట్లాంటాలో పెడతారనుకుంటా. యా, అట్లాంటాలో ఉంటే క్రిస్మస్కి పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్. నార్మల్ టైంలో కూడా బాగానే హ్యాపెనింగ్ ఉంటుంది, కానీ ఈ క్రిస్మస్ టైంలో ఈ లైట్స్తో ఇంకా హడావిడిగా ఉంటుంది. సో ఇక్కడ క్రిస్మస్ ట్రీ కూడా చాలా పెద్దగా పెట్టారు, చాలా బాగుంది. రెస్టారెంట్స్ మొత్తం సరౌండింగ్స్ మొత్తం రూఫ్ టాప్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సారీ గైస్, నా వర్డ్స్ సరిగ్గా రావట్లేదు ఈ చలికి. రావట్లేదు. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇక్కడ స్కేటింగ్ పెడతారంట. యా, ఇక్కడ ఐస్ స్కేటింగ్ కూడా ఉంటుందంట. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ అక్కడికే వెళ్దాము. సో నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్ళేది ఐస్ స్కేటింగ్. లెట్స్ గో, చూద్దాం అసలు అక్కడ ఏంటి. ఎప్పుడు ఐస్ స్కేటింగ్ ఉంటుందంట ఇక్కడ, బాగుంటుందంట, చూద్దాం మనం కూడా. నేనైతే ఎప్పుడు చూడలేదు. అంటే నేను ఐస్ స్కేటింగ్ చాలా చోట్ల చాలా సిటీస్లో చూశాను. టీవీలో చాలా చూసాను. టీవీలో కాదు, నేను రియల్గా కూడా చాలాసార్లు చూశాను, కానీ ఎప్పుడు చేయలేదు. అంత ధైర్యం సరిపోదు గైస్ నాకు ఐస్ స్కేటింగ్ చేయడానికి. చేస్తారు. ఫస్ట్ టైమర్స్కి అయితే మనకి సపోర్ట్కి కూడా ఉంటాయి, కొన్ని ఇస్తారనమాట. నాకు కొంచెం అలాంటివి రిస్క్ తీసుకొని నేను అలా వెళ్ళి ప్రయత్నిద్దాం అని కాళ్ళు చేతులు ఎరగొట్టుకునే టైప్ కాదు. ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. కార్ ఎంత క్యూట్ ఉంది అసలు, చాలా బాగుంది కదా. ఆ కార్ని అట్లా సెటప్ చేశారు, లోపల శాంటాని, అవతల రెయిన్డియర్ని. శాంటా కొంచెం లిఫ్ట్ ఇవ్వవా? ఇవ్వలేదు. శాంటా ఫుల్ లోడెడ్గా వెళ్తున్నాడు, ప్లేస్ లేదంట. చూసావా, ఇగో ఇక్కడ మొత్తం గిఫ్ట్స్, కార్ నిండా గిఫ్ట్లు పెట్టుకొని వెళ్తున్నాడు శాంటా. బాగా సెటప్ చేశారు కదా, చాలా క్యూట్ ఉంది, చాలా బాగుంది. యా, మనం ఐస్ స్కేటింగ్ అని వెళ్తూ ఉంటే దారిలో ఇన్ని కనిపిస్తుంది. ఓకే, ఈ స్ట్రీట్ చూసారా, మొత్తం లైట్స్ ఇట్లుంటాయి అనమాట. రోడ్ మొత్తం స్ట్రీట్ లైట్స్. యప్, లెట్స్ గో. జనాలు ఫుల్ జనాలు. ఇంత చలిలో కూడా ఎంత పబ్లిక్ వచ్చారు చూసారా, అది అట్లుంటుంది పండగ సీజన్. ఇక్కడ పండగ ఈ ఈవెంట్ని స్కేట్ ద స్టేషన్ ఉంటారనమాట. చూసారా, ఇలాంటివి రాస్తారు, స్కేట్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని రాస్తారనమాట. ఇదో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటి రాసేటకి మనకు వచ్చే 1% ధైర్యం కూడా బిస్కెట్. చూడండి కాసేపు స్కేటింగ్ ఎలా జరుగుతుందో, కింద మీద వడి చేస్తారనమాట. నాలాంటి వాళ్ళకి బెబ్బే. అందరూ నాకు తెలిసి అందరు ఫస్ట్ టైమర్సే అనుకుంటావు, ఒకరిని పట్టుకుని ఒకరు వెళ్తున్నారు. సో ఇలా వెళ్ళి అలా సర్కిల్ లాగా అక్కడ టర్నింగ్ ఉంది చూసారా, అట్లా రౌండప్ చేసుకొని మళ్ళీ ఇట్లా వస్తారనమాట. ఓన్లీ సర్కిల్ వరకు ఐస్ స్కేటింగ్. కిందంతా ఇగో ఇట్లా ఐస్ ఇట్లా పెడతారు. సో ఇటు షూస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ మీరు చూసారా, వాళ్ళ కాళ్ళకి షూస్ చూడండి షార్ప్గా ఉంటాయి. అదిగో ఈమె నడుస్తుంది చూసారా.
చేస్తావా మమ్ము? సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లాడుతున్నారు. ఓకే, కెమెరా మన హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది. ఇప్పుడు కుమ్మేద్దాం, రన్నింగ్ కామెంటరీ ఇస్తాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చూసారా ఇట్లుంటారు అన్నమాట. ఇక ఈ పిల్లలు ఉన్నారా, వీళ్ళు తనలాడుతున్నారు. వీళ్ళు ఫస్ట్ టైం అనుకుంటా రావట్లేదు. ఇగో ఈయన కూడా మెల్లిగా వెళ్తున్నాడు, నాలాగా నిదానం మనిషి ఇతను. సో ఇట్లా పోతారు అనమాట. ఇగో ఇట్లా. సో మనం ఇట్లా సపోర్ట్ పట్టుకోవచ్చు. ఇగో ఈయన చూడు ఎంత ఫాస్ట్గా వస్తున్నాడు. ఇగో ఈయనకు బాగా అలవాటు ఉంది, ఇలాంటి వాళ్ళకి బాగా అలవాటు ఉంటుంది. వాళ్ళిద్దరు, ఆ అమ్మాయి భయపడుతుంది. అయ్యో అమ్మో పడతారని నాకు భయం వేస్తుందండి వీళ్ళని చూస్తుంటే. మనకు చేయడానికే భయం అంటే. అయ్యో మెల్లిరా బాబు. అయ్యో బాబోయ్ వాళ్ళు పడుతుంటే నాకు భయం వేస్తుందండి. నేను చెయ్యను, అందులో మళ్ళీ వాళ్ళు చేస్తుంటే నాకు భయం వేస్తుంది. యూజువల్గా ఇది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి తెలియదు కదా. సో సపోర్ట్గా ఉండడానికి ఒక టేబుల్ లాగా ఇస్తాడు. అగో అలా ఆ అమ్మాయి పట్టుకుందా, అలా టేబుల్ లాగా ఇస్తారనమాట. సో దాన్ని సపోర్ట్ పట్టుకొని చేయొచ్చు. బట్ యునో అయినా కూడా మనకు ధైర్యం సరిపోదు. ఇలా ఇస్తారు మమ్ము, ఇది పట్టుకొని చేయొచ్చు అనమాట. మనం ట్రై చేయితే అయినా నేను సపోర్ట్, నేను ధైర్యం చేయలేము. చాలా చల్లగా ఉంది, చాలా చల్లగా. సో అగో అట్లా అది ఉంటేనేమో క్యాజువల్గా వాక్ చేయొచ్చు, అంత ప్రాబ్లం అవ్వదు. ఓ మై గాడ్, చూసా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడో. ఇగో కొంతమందికి బాగా అలవాటు ఉంటుంది గైస్, వాళ్ళ మధ్యలో నాలంటోళ్ళు ఉన్నారనుకో, వాళ్ళని పడేస్తే నేను పడతా. అమ్మో, దేశంగా దేశంలో ఇలా వచ్చి కాలు చేతులు ఇరగొట్టుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు గైస్. చాలా రిస్క్ తీసుకోవాలంటే చాలా భయం వేస్తుంది. అందులో యూజువల్గా స్నోలో పడితేనే చాలా భయంకరంగా ఫ్రాక్చర్స్ అవుతాయి ఇక్కడ. అలాంటిది ఇలాంటి యాక్టివిటీస్ చేసుకుంటూ పడితే మాత్రం ఇంకంతే, చాలా కష్టం. సో కొంచెం మన జాగ్రత్తలు మనం ఉండడం బెటర్ ఇక్కడ. ఎంతైనా మన సొంత దేశం వేరు, ఇది వేరు. ఎంత ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ చూస్తే మన వాళ్ళు ఎవరు కనపడరు. చేస్తారు మన వాళ్ళు కూడా, కాకపోతే ఇంకా ఆన్ దేర్ ఓన్ రిస్క్ అంతే. అందరూ మనలో ఆలోచించాలని లేదు కదా. సో అట్లా ఈ ట్రీస్ చుట్టూరుగా ఒక లూప్ ఉంది. సో ఈ లూప్లో తిరుగుతూ ఉంటారు. క్రాంతిని పంపిద్దాం అంటారా, ఏమంటారా? కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ కామెంట్స్ క్రాంతిని పంపియండి అని వస్తే క్రాంతిని ఫోర్స్ చేసేనా నెక్స్ట్ టైం పంపిస్తా. అమ్మో వద్దులే, నా గురించి నేను ఎంత భయపడుతున్నానో క్రాంతి గురించి అంతకన్నా ఎక్కువ భయపడతా. నేను అసలు పంపిను. యా దే విల్ హ్యావ్ ఫన్ డూయింగ్ దిస్. కింద పడ్డా కూడా వాళ్ళు చాలా ఫన్గా తీసుకుంటారు. మనతో అంత స్పోర్టివ్నెస్ ఉండదు. నేనైతే ఏడ్చుకుంటూ కూర్చుంటా కింద పడితే. వీళ్ళు అట్లా కాదు, కింద పడ్డా కూడా పిచ్చ లైట్ కాదు. కెమెరా కనుక షేక్ అయితే కనుక నా చలితో వణుకుతున్నట్టు అనమాట. అమ్మో నాకు భయం వేస్తుందండి. సో నెక్స్ట్ డే ఆఫీస్కి వచ్చినప్పుడు పట్టీలు కట్టుకొని వస్తారు కదా, బ్యాండేడ్లు. వాళ్ళు అడిగినా కూడా ఏముంది నేను ఐస్ స్కేటింగ్ చేశాను అందుకే నాకు కాలు ఇరిగిందని చెప్తారు. అంత సింపుల్, అంత ఫన్గా తీసుకుంటారు. యా అంత స్పోర్టివ్నెస్, అంత ఫన్గా తీసుకునే వాళ్ళకి ఇది కరెక్ట్. కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్. చూసా ఆమె ఎంత సాలిడ్గా పడ్డది, భయంకరంగా పడ్డది. ఇది ఎగ్జిట్ అనమాట. అందరూ ఇంకా ఎనుఫ్ అయితే అట్లుండి బయటికి వచ్చేసి ఇక్కడ చూసి చెప్తున్నారు. పడ్డాడు పడ్డాడు. They are having fun doing
డూయింగ్ దట్, వీఆర్ హ్యావింగ్ ఫన్ వాచింగ్ దెమ్. Oh man. Oh my god. ఇంత ఫాస్ట్గా వెళ్ళాడు అబ్బాయి. ఈ నాలంటుడు పట్టుకొని వెళ్తున్నాడు. ఓ మ్యాన్, ఒక రౌండ్ వేసుకొని వచ్చేసాడు అప్పుడే. ఇలా పట్టుకున్నారంటే మోస్ట్లీ వాళ్ళు ఫస్ట్ టైమర్స్ అని అర్థం. ఆ టర్నింగ్ దగ్గర గట్టిగా పడుతున్నారు జనాలు. ఆ టర్నింగ్లో అందరూ స్లో అయిపోయి పడిపోతున్నారు. అండ్ అందరికీ తిప్పడం రాదు కదా, టర్న్ అవ్వడము ఆ కర్వ్ దగ్గర, అందుకే పడిపోతున్నారు. సో ఇక్కడ సరౌండింగ్స్ మొత్తం చూసారా, అటు సైడ్ షాపింగ్ మాల్స్, H&M అలాంటివన్నీ స్టోర్స్ ఉన్నాయి, ప్లస్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. బాగుంది ప్లేస్ కదా, ఫుల్ ఫన్గా ఉంది. కొంతమంది డ్యాన్స్ కూడా చేస్తారు ఇలా ఐస్ స్కేటింగ్ మీద. ఇక వాళ్ళు ప్రో లెవెల్. వాళ్ళిద్దరిట్లో ఒకరు పడతారు రా, వాళ్ళిద్దరిట్లో ఒకరు పడతారు. మనం ఎట్లున్నాం తెలుసా, ఎవరైనా పడతారు అనుకుంటున్నాం. ఎన్ని దారుణాలు సార్. అగో ఈయన పడతాడు. ఎవరు పడతారా అన్నట్టే ఉంది. అక్కడే ఉంది. పడతారు అటు. అదో పడుతుంది రే పిల్ల, పడుతుంది. అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య. పడతాడు అనుకున్నారా? ఆ టర్నింగ్లో పడతారు పక్క. ఇట్లా లాకర్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్కేటింగ్ చేయడానికి వస్తే బిలాంగింగ్స్ దీంట్లో పెట్టుకోవడానికి. $5 హాట్ చాక్లెట్. అంటే చలేస్తున్నప్పుడు నాకు అలాంటి సౌండ్లు వస్తుంటాయి అనమాట. సో యా, ఈ హాట్ చాక్లెట్తో ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము ఈ వ్లాగ్ని. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్, ఎలిమినేట్ ఇమిడియట్లీ సార్. యా, సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.